హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ రీసెంట్ టైంలో సోషల్ మీడియాని ఊపేసింది. అదే దివ్యల మాధురి అనే ఆవిడతో ఆయన సహజీవనం చేస్తున్నట్లు వాళ్ళ సహధర్మచారిణి వాళ్ళ భార్య చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఈ ఇష్యూ అనేది వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి చాలా రకాల కథనాలు వస్తున్నప్పటికీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. బట్ రీసెంట్ టైంలో దివ్యల మాధురి గారే లైవ్లోకి వచ్చి ఆయనకు సంబంధించి ఆయన గురించి పాటలు పాడడం, ఆయనకి నాకు నిజంగానే ఒక రిలేషన్షిప్ ఉందని కరాఖండిగా చెప్తున్నట్లు చాలా వరకు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కథ ఎంతవరకు వచ్చింది, ఇది ఎటువైపు వెళ్తోంది, ఎక్కడ ఆగుతోంది, దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ క్రిటిక్ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అన్న. నమస్తే. రీసెంట్ టైంలో ఒక పాట కూడా పాడారు ఆవిడ. అంటే ఇది ఎక్కడికి స్టాప్ అవుతుంది, అసలు దీనికి ఎండ్ ఎక్కడ ఇంకా? సో ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ నియోజకవర్గంలో హీరో అయిపోయాడు. బ్లైండ్గా తను వైసీపీ రాజీనామా చేసినా, ఇంకే పార్టీలో ఉన్నా, ఇండిపెండెంట్గా పోటీ చేసినా రూపాయి కూడా కానీ ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇంటికి వచ్చి మరి ఎదురు డొనేషన్ ఇచ్చి ఆయన గెలిపించి వస్తారు అక్కడ వాళ్ళు. అంత ఇంపాక్ట్ ఎందుకు వచ్చింది? ఆ ఇంపాక్ట్ కూడా మహాతల్లి వాణి వల్లే వచ్చింది. ఆవిడకే చెప్పుకోవాలి ఆ థ్యాంక్స్ కూడా, దువ్వాడ వాణి గారి వల్ల. అంతే. ఇక్కడ ఏం జరిగింది, దువ్వాడ వాణి నాకు ఇంకా వాడొద్దో అని ఖరాఖండిగా చెప్పేసింది. పంచాయతీ పెట్టారు, సరే విడిపోతారా విడిపోండి, నీ డిమాండ్లు ఏంటి చెప్పి చావండి, మేము ఊరు పెద్ద మనుషులం కదా అలాగే పోదాం. ఏమో చెప్పేసింది, నా ఆస్తి వాడు బనీన్తో వచ్చాడు, బనీన్తోనే పోవాలి, నా దగ్గర ఏమి వాడికి ఇవ్వను, ఇట్లా నా ఆస్తికి కూడా సంబంధించిన అన్నిటికి కూడా నాకు ఇందులో ఏ పాత్ర లేదు, మొత్తం వీళ్ళదే అని రాయాలి. వాడు ఏమేమి రాయాలి అని అడిగారు. నెంబర్ 1, వీళ్ళకి పర్లాకిమిడి అనే ఏరియాలో 20 కోట్ల విలువైన ఒక గ్రెనైట్ ఫ్యాక్టరీ ఉంది. ఎక్కడ? పర్లాకిమిడి, అక్కడే టెక్కలిలో కొంచెం దూరంలో ఒక గ్రెనైట్ ఫ్యాక్టరీ. దాని వాల్యూ ఒక 20 కోట్లు ఎంతో ఉంటుంది. ఆ ఫ్యాక్టరీని ఇక మీదట, ఇంతకుముందంటే ప్రొపరేటర్లో నీ పేరు కూడా ఏడ్చింది, ఇప్పుడు వద్దు నువ్వు, నాకు దీనికి సంబంధం లేదు, మా ఆవిడ వాణి అలాగే నా 2 పిల్లలు హైందవి నవీన్ అనే దీనికి పూర్తి హక్కుదారులు, నాకు ఎలాంటి సంబంధం లేదు అని రాయి. అలా అని ఊరికే రాసిస్తా అంటే కుదరదు. దాని మీద నువ్వు 40 లక్షల అప్పు చేసావు, ఆ అప్పు తీర్చి రాయాలి. అది కూడా నాకు తొందరగా ఈ టైంలోపు జరగాలి. సరే ఇచ్చేస్తా పో అన్నాడు. నెక్స్ట్, అక్కడే వెంకటేశ్వర కాలనీలో టెక్కలిలో 6 కోట్ల విలువైన ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లుని కూడా నాకేం సంబంధం లేదు, ఈ ఇల్లు కూడా మా ఆవిడకి నా 2 పిల్లలకే చెందింది, నాకు దీంట్లో ఎలాంటి హక్కు లేదు అని రాయి. అలా ఊరికే రాస్తా అంటే కూడా కుదరదు. దాని మీద కూడా నువ్వు 15 లక్షలు అప్పు చేసావు, ఆ అప్పు తీర్చి అది నాకు ఇవ్వు, అది కూడా ఈ టైంలోపు ఇచ్చేయాలి. ఓకే ఇస్తాపా అన్నాడు. నెక్స్ట్ నెంబర్ 3, వీళ్ళ పిల్లలు 2 ఉన్నారు కదా, నవీన హైందవి, వీళ్ళు తర్వాత ఏదైనా చదువులు చదవాలనుకుంటే ఎంతకాలం వాళ్ళు చచ్చేదాకా ఏం చదవాలనుకున్నా ఆ చదువుకు సంబంధించిన ఖర్చు అంతా నువ్వు భరించాలి, అలాగే నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి, ఇస్తాపో అన్నాడు. నా పిల్లలే నేను కన్నాను, నా అల్లరి ముద్ద చూసుకున్నా, ఇస్తానే అంటున్నాడు, ఇవ్వనని చెప్పలా. నెక్స్ట్ నెంబర్ 4, నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఈ క్షణం నుంచి విడిపోతున్నాం, మన విడాకులు ఇంకో సంవత్సరానికి ఎప్పుడు వస్తాయి. అవును. ఈలోపు అండ్ ఆ విడాకులు పెట్టే సంతకం నుంచి సంవత్సరానికి వస్తాయి. విడాకుల సంతకం నేను పెట్టడానికి కూడా నేను నీకు టైం ఇచ్చా, ఈ టైం లోపు నువ్వు నా అప్పులను తీర్చాలి. ఈ టైం నుంచి ఆ టైం వరకు ఇంకా ఫ్యూచర్లో నీకు నాకేం సంబంధం లేదు. మధ్యలో నీకు నాకేమైనా చెప్పాలనిపించినా, నేను నీకేమైనా చెప్పాలనిపించినా నువ్వు నాకు చెప్పొద్దు, నేను నీకు చెప్పను. నువ్వు కోర్టుకు చెప్పు, నేను కోర్టుకు చెప్పుకుంటా. లీగల్గా ఉండాలన్నీ. నువ్వు నా ఇంటికి రావడానికి వీళ్ళదు, నేను కూడా నీ ఇంటికి వచ్చి తలుపులు గిలుపులు అని తన కిటికీలు పగల కొట్ట రాను. ఇంకా ఏం చెప్పాలనుకున్నా కోర్టుకు చెప్పుకో, నేను కోర్టు నుంచే నోటీస్ తెచ్చుకుంటా, నేను కోర్టుకి ఆన్సర్ చెప్తే వాళ్ళు నీకు ఇస్తారు. మంచిదే కదా, ఇది తప్పే ఉంది. మొన్నట్లా కొట్లాడుకోరు, రాయి తీసి ఎత్తేయడం, నిన్ను చంపేస్తా నన్ను చంపేస్తే ఉండవు కదా. ఇకపోతే 5th, ఇప్పుడు ఉంటున్నావు కదా ఇల్లు ఆమెతోని, ఇప్పుడు సరే బతుకున్నంతసేపు ఉండు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ తదనంతరం ఆ ఇల్లు నాకు నా పిల్లలకు చెందిందని రాసేయి, ఇచ్చేయి వీలునామా అనింది. సో ఆయన నేను ఇది ఒకటి ఇవ్వను అన్నాడు. పెద్ద మనుషులందరూ అడుగుతున్నారు, ఏమయ్యా బాబు ఇన్ని ఇచ్చేసావు, అంత పెద్ద పెద్ద అన్ని ఏముంది, ఇది చిన్నదే కదా, ఆ ఇంటికి వాల్యూ ఎంత, 2.5-3 కోట్లు కూడా ఉండదు. ల్యాండ్ వాల్యూ 1 కోటి రూపాయలు, 1,20,00,000. కన్స్ట్రక్షన్ వాల్యూ మనం పెట్టుకున్నంత 2 కోట్లు అంతే.
ఇది ఎందుకు ఇవ్వని అంటున్నావు అంటే పాపం ఆయన లాజిక్ ఒకటి ఉంది. ఈమెమంటుంది, నువ్వు బనీన్తో వచ్చావు, బనీన్తో పో, నా రూపాయి కూడా ఇవ్వను నీకని, రోడ్డు మీద బతుకు అంటుంది. తనెందుకు ఇవ్వని అంటున్నాడంటే, ఎంత కాదన్నా ఆమె నేను బనీన్తో వచ్చాను అని చెప్పినా అప్పట్లో వచ్చానేమో, ఈ మధ్యకాలంలో కూడా నా పరపతో, నా ఇదితో, నా ఎమ్మెల్సీతోనో దేనితోనో నాకంటూ కూడా కొంచెం సంపాదించుకున్నా ఉన్నాయి కదా అట్లీస్ట్. ఇప్పుడు అన్నీ దోచేసుకుంది. మీరందరూ చూసారు, నేను కూడా అన్నీ ఇచ్చేస్తానే అంటున్నా. తదనంతరం అంటుంది, ఆ తదనంతరానికి ముందు ఆ తదు ఉంది చూసావా, ఆ టైంలో నేను ఏదో కాటికి కాలు చాపి ఏ వెంటిలేటర్ మీద ఉంటా గిలగిలా కొట్టుకుంటూ. అప్పుడు ఎవరు చూసుకుంటాడు నన్ను? నాకే కిడ్నీ ఆపరేషనో, లేకపోతే లివర్ ఫంక్షన్ లేదో, లేక గుండె ఆపరేషనో, మెదడు ఆపరేషనో జరిగితే ఎవరు చూసుకుంటాడు? నాకంటూ వెనకాల ఒక కొంప లేకపోతే నన్ను కనీసం హాస్పిటల్ కూడా ఎవరు జాయిన్ చేయడు, తీసుకెళ్ళి పడేస్తారు మున్సిపాలిటీలో. సో నా కోసం నేను పెట్టుకున్నానయ్యా అన్నాడు. వ్యాలిడ్ పాయింటే అది 100%. సో తను కూడా ఓకే అన్నారు. ఈమె ఒప్పుకోవట్లా. పెద్ద మనుషులందరూ మేము కూడా ఒప్పుకోము, వాడు కరెక్ట్గానే అన్నాడు. ఇంత కనీసం ఈ 60 ఏళ్లలో వాడు ఏమీ సంపాదించలేదు అంటే మాత్రం కూడా తప్పే కదా. ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు, నీకు అన్నీ పెట్టుతా అన్నాడు, అన్నీ తీసుకున్నావు, ఓకే, నీకు సంబంధించి అన్నీ తీసుకున్నావు, ఆయనకు సంబంధించి ఒకటి ఉంచుకుంటా అంటుండు అని వీళ్ళు మాట్లాడుకునే మధ్యలోనే స్టాప్ ఇట్ అనే కొత్త క్యారెక్టర్ వచ్చింది. ఈయన పేరు చింతాడ పార్వతీశ్వరరావు. ఎవడిది భూమి, ఎవడు వీలునామా, ఎవడు రాసుకుంటున్నాడు, ఎవడు పంచుకుంటున్నాడు, రాయడానికి వాడేవాడు, రాయించుకోవడానికి ఈమెవరు, మధ్యలో పంచాయతీ చేయడానికి మీరెవరు? ఎందుకు అని అడిగితే, ఆ ల్యాండ్ని నేను వీడికి 1,20,00,000కి అమ్మా, నాకు 60 లక్షలే ఇచ్చాడు, ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నాడు, నా 60 లక్షలు బాకీ తీర్చిన తర్వాత వాడు వీలునామా రాసుకుంటాడో ఏం చేస్తాడో మీ ఇష్టం, కొట్టుకు చావండి, ఇప్పుడు దానికి కదా మీరు మాట్లాడే హక్కు కూడా మీకు లేదు అని చెప్పి ఇంకొక ఆయన కూడా వ్యాలిడ్గానే అడిగాడు. ఇకపోతే ఏం జరిగింది, ఈ ఒక్క పదంతో స్టార్ హీరో అయిపోయాడు అక్కడ. ఎలా అంటే, పలానా దువ్వాడ శ్రీనివాస్ ఇన్నేళ్ళుగా మనకి రాజకీయ పలుకుబడి ఉన్న నేతగా తెలుసు, కానీ వాడు పాపం ఏమీ దోచుకోలే మన దగ్గర నుంచి. దోచుకున్నట్లయితే ఏదో చేసేవాడు. ఆ భార్య వాణి దోచుకునేమో, ఈయన పేరు చెప్పి, వాళ్ళ పేరు చెప్పి, మన పేరు చెప్పి, వీళ్ళ పేరు చెప్పి. వాణి ఎలాంటిదో మనకు అనవసరం, ఆమె దోచుకుంది మనకు కనబడుతుంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ ₹1,00,00,000 అప్పు కూడా తెచ్చుకోలేని మనిషి 1,20,00,000కి ఫ్లాట్ కొని హాఫ్ అమౌంట్ ఇస్తానని అగ్రిమెంట్ కుదుర్చుకొని, ఆ హాఫ్ అమౌంట్ కూడా ఎక్కడి నుంచో తేలా, ఏ దందా చేయాలా, ఏ సెటిల్మెంట్లు చేయాల. పాపం వాడి ఫ్యాక్టరీ కాగితాలు పెట్టి 40 లక్షలు తెచ్చాడు, వాడి ఇల్లు కాగితాలు పెట్టి 15 లక్షలు తెచ్చాడు, జేబులో అటో ఇటో 5 లక్షలు ఉంటే తీసి 60 లక్షలు తీర్చాడు. నెక్స్ట్ ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆ వాణిని అప్పడిగాడు 2 crores. వాణి కట్టించా, దివ్యల మాధురి సారీ నాట్ వాణి, మాధురిని అడిగాడు అప్పు, ఆమె కూడా ఇచ్చింది 2 crore. దాంతో ఏదో ఉండి లేనట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా కట్టుకున్నారు. ఇది ఓవరాల్ చేసింది. సో హీఈస్ నాట్ కరప్టెడ్ అని జనాలకు అర్థమైంది. వాణి వాజ్ కరప్టెడ్. ఇంతకుముందు మనం తప్పుగా ఆలోచించాం, దువ్వాడ భలే ఎదిగాడరా, ఫ్యాక్టరీలు గిట్రీలు పెట్టుకున్నాడు, మొత్తం మన సొమ్మే, మన దగ్గర దొబ్బి తిన్నాడు అని అనుకున్నాం. కానీ మనం అనుకుంది తప్పు. ఆ భార్య వాణి ఇదంతా చేసేది, పాపం ఆయనకి ఏమీ లేదు, జేబులో కూడా డబ్బులు లేవు వాడికి. మళ్ళీ ఎమ్మెల్సీ, అది ఎమ్మెల్యే క్యాండిడేట్, పోటీ చేస్తే గెలుస్తారు, కానీ అలా ఉండదు. నెక్స్ట్ టైం ఇతను నిలబడితే మనందరూ ఇతనికే సపోర్ట్ చేద్దాం. మనల్ని దోచుకోడు, అతను కూడా దోచుకొని బాగుపడ్డట్టు మనం ఎప్పుడు చూడలా, పాపం డీసెంట్ గానే ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళందరిలో ఒక సింపతి క్రియేట్ అయింది. ఇకపోతే మాధురి గురించి, మాధురిని టీవీ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తుంటే సరదాగా మాట్లాడుతుంది పాపం. అంటే వేసి ఆమెను అలా మాట్లాడించడం కూడా మంచిదే, ఎందుకంటే ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళి వచ్చింది మనిషి, మళ్ళీ మొన్న కార్ యాక్సిడెంట్ చేసుకుందాం అనుకుంది, అంతే కదా. అంటే మైండ్ బాగాలేకపోతే తనకి చచ్చిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి, తన అలా ఫ్రీగా మాట్లాడించడమే కరెక్ట్. ఆమె కూడా ఏం అడిగారు సరదాగా, ఎట్లా పరిచయం అండి, మీ లవ్ స్టోరీ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి. ఆమె కూడా సరదా చెప్పి, ఆయనకి ఈ పాటలు అంటే ఇష్టం, నేను కూడా బాగా డాన్స్లు వేస్తాను, నాతో కూడా కలిసి చాలా స్టెప్లు వేసాడు, ఆ రీల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఆయనకు ఫస్ట్ ఆయనకు యాక్చువల్గా హీరో అవ్వాలని ఉండే అంటే అప్పట్లో యంగ్గా ఉన్నప్పుడు, ఆయన కూడా హీరో అవ్వాలని ఉండే, ఎప్పుడు అద్దం చూసుకొని తలదూకునేవాడు, ఇలాంటివన్నీ సరదాగా చెప్పింది. మీరు కూడా ఏమైనా పాట పాడండి అంటే పాడుతుంది, సరదాగా ఏమైనా చెప్పమంటే చెప్తుంది, జోవియల్గా ఉంది పెద్దగా. అంటే దాంట్లో కాంట్రవర్సీ చేయడానికి కూడా ఏం లేదు, ఇట్లా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈయనని వైసీపీ వాళ్ళు సస్పెండ్ చేస్తాం అంటున్నారని ఒక వార్త. మంచిదే, సస్పెండ్ చేసినా చేయకపోయినా ఆల్రెడీ తను ఇప్పుడు అక్కడ ప్రూవెన్ హీరో అయిపోయాడు ఈ 5 డిమాండ్ల వల్ల. యాక్చువల్గా చెప్పాలంటే ఆ వాణి లాస్ట్ డిమాండ్ అడగకుండా కూడా బాగుండేదేమో, నువ్వు చచ్చాక అది కూడా నాకు ఇవ్వరా అంటే అప్పుడు అదే వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ఆ చింతాడ మధ్యలోకి వచ్చాడు. ఆ చింతాడ రాకపోయి ఉంటే, లాస్ట్ డిమాండ్ లేకపోయి ఉంటే ఎవరికి విషయం కూడా తెలిసేది కాదు. ఓకే, ఇప్పుడు మొత్తం సస్పెండ్ చేస్తాననే వార్తలు వినిపిస్తున్నాయి వైసీపీ. చేయని
చైనా వీడు రాజీనామా చేసినా మంచిదే, నష్టమేం లేదు. కాదు ఓ ఎమ్మెల్సీ పోస్ట్ ఒకటి ఉంది అంతే, చేసినా నష్టం లేదు, మళ్ళీ గెలుస్తాడు. అంటే అక్కడ కెపాసిటీ ఉంది. పాప ఆవిడ ఏదో రీల్స్ చేస్తుంటే దానికి సంబంధించి ఆవిడ బాడీ షేమింగ్ చేయడం, చాలా వరకు ట్రోల్స్ చేస్తున్నారు. అందరూ చేస్తారు మా రీల్స్. ఇంకోటి ఆవిడ న్యూస్ లో ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుకుంటున్నావు డాన్స్లు వేస్తుంది అని. వ్యక్తిగతంగా షీజ్ ఎ క్లాసికల్ డాన్సర్. ఇప్పుడు నిన్న మనం కల్కి సినిమాలో మన శోభనం చూసామా, అప్పుడెప్పుడో మాయమైన శోభనం మళ్ళీ కల్కిలోనే కనపడింది. మధ్యలో ఆవిడ ఏం చేసింది? షీజ్ ఎ క్లాసికల్ డాన్సర్, ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ఆవిడ క్లాసికల్ డాన్సర్ కాబట్టే వాళ్ళకి అటు ఇటు గెంతులు అలవాటు కాబట్టే ఆ కార్ యాక్సిడెంట్లో కూడా కొంచెం బతికి పట్టగలిగింది. ఈవెన్ ఒక అథ్లెట్ లాగా, స్పోర్ట్స్ మెన్ పర్సన్ లాగా. అంతే, లేదు అసలు ఒళ్ళొంగని మనిషి అయితే ఇప్పటికి ఎప్పుడో చచ్చూరుకునేది. అదే యాక్చువల్లీ చాలా వరకు ఒక వీడియో నచ్చితే లైక్ కొడతారు, నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం కోసం కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తారు. బిఫోర్ ఈ ఇష్యూ ముందు మాధురి గారు చేసే రీల్స్కి చాలా లైక్స్ వచ్చాయి, బాగుందని అందరూ ఎక్కడ తప్పుగా ఎప్పుడు నాకు తెలిసి కామెంట్ సెక్షన్ కూడా ఎప్పుడు లేదు. బట్ ఈ ఇష్యూ తర్వాత మాత్రం లైక్ కొట్టే వాళ్ళు కూడా కామెంట్ రూపంలోకి వచ్చి రకరకాలుగా ఆవిడని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని, ఆవిడని బాడీ షేమింగ్ చేయడం. దువ్వాడ గారికి ఈవిడికి ఓకే ఆబ్వియస్గా వాళ్ళు జనరలైజ్ చేసినప్పటికీ తప్పుడుగా మాట్లాడడం, బూతులతో ఇబ్బంది పెట్టినట్లుగా చేయడం వల్ల ఆవిడ మళ్ళీ ఏదన్నా చేసుకుంటుందనే. ఇంకా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఆయనతో కలిసి ఉంది, చాలా సరదాగా ఉంది. ఇప్పుడు ఏం పీడలు ఏం లేవు కదా. ఇంతకు ముందు అంటే విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఆమె వచ్చి తలుపులు తన్నింది. ఇప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళు మాట్లాడుకున్నారు. పైగా పాయింట్ నెంబర్ 4 ఏమున్నా సరే కోర్టులో మాట్లాడుకోండి, నేను రాను నువ్వు రావద్దనింది కదా. సో ఇది బాగానే ఉంటారు, వీళ్ళు ఫ్రీగానే ఉంటారు. సో చూద్దాం ఇది ఎప్పుడు కాగుతుందో, ఇంతవరకు వెళ్తుందో. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.